హాయ్ అండి, వెల్కమ్ టు బామాస్. రేపు దసరాకి రెడీ అయినాయి చాలా ఉన్నాయండి. అవన్నీ డెలివరీలు బిల్స్ అవన్నీ చూసుకోకుండా మీ ముందుకు వచ్చేసాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా రెడీ అని మీకు చూపించిన తర్వాతే ముందు వెళ్ళాలనిపిస్తుందండి. ఎందుకంటే ఇంతమంది ఫాలో అవుతున్నారు అంటే నా వీడియోస్ అంత ఇంట్రెస్ట్ ఉంది కదా, అందుకని. ఇంకొక పాయింట్ ఏంటంటే అందరూ అడుగుతున్నారు ఒక్క వీడియోలో అయినా నన్ను ఫాలో చేయండి అని కానీ నాకు రిక్వెస్ట్ పెట్టండి కానీ అని మీరు చెప్పరేంటి అని. చెప్పట్లేదండి, ఎందుకంటే ఇన్ని లక్షల వీడియోలు వస్తున్నాయి, వీటిల్లో నా వీడియో ఉపయోగపడుతుందా లేదా అని డౌట్ వస్తుంది ఒక్కోసారి. ఇంత చేస్తున్నాను కదా అని, కానీ ఉపయోగపడుతుంది కాబట్టి ఇంతమంది ఫాలో అవుతున్నారు అదే అనుకుంటున్నాను. ప్లస్ మీకు ఉపయోగపడే ప్లస్ నేను చేసే వాటిలోనే మీ ముందుకు తీసుకొస్తున్నాను కదా. ప్రతి వీడియోలోనూ మీకు యూజ్ అయ్యే పాయింట్ ఏదో ఒకటి చెప్తున్నానండి. అట్లా యూజ్ అయ్యే పాయింట్లోనే ఒక పాయింట్ చెప్తున్నాను చూడండి. లాస్ట్ వీడియోలో ఈ డ్రెస్ చూపించాను. మా కావ్య వాళ్ళ పాప గ్రీష్మాయిని రేపు ఫెస్టివల్కి రెడీ అయింది, యాక్చువల్గా ఇచ్చేయాలండి. కాకపోతే చిన్న పాయింట్, ఇది బ్లౌజ్ క్లాత్ కొంచెం ఎక్కువ మిగిలిందండి. అందుకని ఏం చేశానంటే నిన్న మీకు క్రాప్ టాప్ చూపించాను, ఇప్పుడు దీన్ని వచ్చేటప్పటికి ఇలా పెప్లిన్ టాప్ లా చేస్తానండి. ఈ వైట్ క్లాత్ ఎక్కువ ఉందని చెప్పాను కదా, కింద లంగాకి గేర్ మొత్తం పెట్టేశాను కదా. అట్లానే బ్లౌజ్ కూడా అలానే ఉండాలని చెప్పి ఇదిగోండి ఇలా పెప్లిన్ టాప్ లా చేశాను. కొత్త డ్రెస్ లా ఉంది చూడండి. ప్లస్ ఇంత వైట్ అండ్ వైట్ అయిపోయింది కదా, అందుకని ఏం చేస్తుంటే నిన్న ప్లెయిన్ ఉన్నాయి హ్యాండ్స్, ఇవాళ వచ్చేటప్పటికి ఆ క్లాత్ కొంచెం రిస్క్ అయినా మళ్ళీ ఈ క్లాత్ ఇలా మురారి బుట్టలా యాడ్ చేశాను చూడండి. ఇది బుట్టలా లేవదు కానీ ఇక్కడ యాడ్ అయ్యి మొత్తం ఇక్కడ ఇంక్లూడింగ్ వస్తుంది. ఇంకా కావాలి అనుకుంటే ఇక్కడ డ్రాప్స్ హ్యాంగ్ చేసుకోవచ్చండి, హ్యాండ్కి చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చినప్పటికి 13 years పాప అండి. ఈ పాపకు వచ్చినప్పటికి క్రాప్ టాప్ చున్నీ అంత హడావిడి అక్కర్లేదు. ఇదేంటంటే మరి 240 వేర్ కాదు. అందుకని ఏం చేశానంటే ఇన్ కేస్ పార్టీకి కావాలంటే చున్నీ యాడ్ చేసుకోవచ్చు, పార్టీ వద్దు క్యాజువల్గా అంటే పెప్లిన్ టాప్ కింద 2 in 1 కింద ఉంటుంది, 2 in 1 కింద చేశాను. నేను ఇది యాడ్ చేశాను కదా, దీన్ని ఏం చేశానంటే ఇదిగోండి ఇలా అవసరమైతే క్రాప్ టాప్, లేదు అనుకుంటే ఇలా పెప్లిన్ టాప్. దీనికి వచ్చినప్పటికి ఇదిగోండి ఇక్కడ లేస్ యాడ్ చేసాం. ఈ బటన్స్ ఏమి కనిపించకుండా కూడా ఉంటుంది, ప్లస్ లుక్ వస్తుంది చూడండి. ఇలా ఉంటే చాలా బాగుంది. ఏదైనా మన క్లాత్ని బట్టి డిజైనింగ్ అండి. ఇది ఈ మోడలే ఈ వీడియోలోనే చూసాము ఇది అని కాదు. కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ కానీ ఉన్న క్లాత్ని బట్టి కలర్ కాంబినేషన్ బట్టి ఉన్న ఈ ప్రింట్ డిజైన్ బట్టి కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి ఇలా సవ్యసాచి మోడల్ కొంచెం షేప్ వచ్చింది కదా, ఇదే మోడల్ చిన్నపిల్లలకు కూడా చేయొచ్చు, చూపిస్తున్నాను చూడండి. ఇదొక మోడల్లా ఉంది చూడండి. ఇది వచ్చేటప్పటికి స్వర్ణ అని, తను ప్రెగ్నెంట్ అని చెప్పాను, లాస్ట్ టైం వీడియో కూడా పెట్టాను, షార్ట్ హ్యాండ్స్ వీడియో. పర్పుల్ ఇలా లెవెండర్ శారీకే వాళ్ళ పాప వచ్చేటప్పటికి 2 years పాప. పొట్టు కంచి పొట్టు కూడా ఇచ్చింగ్ అంటదండి పాప, అట్లా వేసుకోదు. అదే చెప్తున్నాను పాయింట్. అలా చిన్న పిల్లలకి మనకేమో ముద్దుగా లంగా జాకెట్లు వేయాలనిపిస్తుంది, మనకి జ్యువెలరీ అన్ని పెట్టాలంటే లంగా జాకెట్ల మీద ముద్దుగా ఉంటది. అట్లా ముద్దుగా ఉండాలి, లంగా జాకెట్ కావాలి అనుకుంటే కంచి పొట్టు ఇచ్చింగ్ అనే పిల్లలకి ఇలా పొట్టు క్లాత్ తీసుకొని ఇలా డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేప్పుడు మీటర్ 2500 అండి. మొత్తం క్లాత్ వచ్చినప్పుడు వాళ్ళకి 7,500 పడింది. మొత్తం పొట్టు లంగా కాస్ట్ పడింది. కాకపోతే మనం 10,000 స్పెండ్ చేసినా ఆ పాప యూజ్ చేస్తుందా లేదా, పక్కన పెడుతుందా, లేదంటే ఫంక్షన్కి తీసేమని పేచి పెట్టవచ్చు. అలా లేకుండా ఇలాంటి క్లాత్ అయితే చూడండి కంఫర్ట్ బాగుంటుంది. ఇది వచ్చేటప్పటికి లేచుకోండి లంగాకి కింద ఫిల్టు ఇది చూడండి, మళ్ళీ ఫోల్డ్ వేసాం. ఈ బార్డర్ కిందే వేస్తాను నేను కనిపించకుండా. ప్లస్ ఇది బార్డర్ చిన్నది ఉంది, దాటి వస్తుంది కాబట్టి మళ్ళీ ఫోల్డ్ వేశారండి. ఇంకొకటి ఏంటంటే ఇంత పన్నా పాపకి ఎక్కువైపోద్దండి. ఆ పైన పన్నా క్లాత్ తీసుకొని ఇలా ప్యాచ్కి ప్లస్ హ్యాండ్స్ కూడా వాడాను. సేమ్ ఎల్లో టు ఎల్లో లేకుండా బుట్ట చేతులు, ఇదిగోండి స్కాలప్ కూడా ఇచ్చాం. ఇంకొకటి ఏంటంటే తనకు కూడా పెప్లిన్ టాప్ మళ్ళీ చెకప్ చేసుకుంటుందంట పాప. ఫుల్ బ్లౌజే కావాలని, నార్మల్ ఫుల్ బ్లౌజ్ అనుకోండి నార్మల్గా ఉంటుంది కదా, అందుకని రొటీన్గా కాకుండా కొంచెం వీ షేప్ ఇచ్చి
స్కాలప్ ఇచ్చానండి. ఇలా ఎక్కువ ఫుల్ బ్లౌజ్ ఉంటే నేను కింద కూడా ఫోల్డింగ్ పెడతాను ఇన్ ఫ్యూచర్కి, కానీ దీనికి వచ్చేప్పటికి మనకి ఫోల్డింగ్ కుదరదు కాబట్టి అవసరమైతే ఈ క్లాత్ అలా ఇచ్చేస్తానండి. ఇన్ ఫ్యూచర్లో ప్లీట్స్ కానీ కుచ్చు లాంటిది కింద యాడ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ కూడా చూడండి ఇలానే స్కాలప్ వచ్చింది, ఫ్రంట్ మాత్రం కొంచెం కట్ స్కాలప్ వచ్చింది. ఈ ప్యాచ్ అంత ఏం లేదు, అంత స్మూత్గా నీట్గా అనిపిస్తుంది. ఇలా పిల్లలు చికాకు చేసే పిల్లలకు కానీ అప్పుడే పుట్టిన పిల్లలకు కానీ మనకి యూఎస్ పంపించాలంటే ముందే పంపిస్తాం కదా, అలాంటి పిల్లలకి ఇలాంటి పట్టు క్లాత్లతో కాంబినేషన్ కానీ ఇలా కాంట్రాస్ట్లో తీసుకుంటే చూడండి ఇలా సెట్ అయితే బాగుంటుంది. ఇంకా చాలా రెడీ అని చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేటప్పటికి కంచిలోనే తీసుకున్నారండి శారీ. కాపర్ కలరు కొంచెం డిఫరెంట్గా ఉంది శారీ, బార్డర్ కూడా రాలేదు. ఇలాంటి శారీకి కొంచెం రిస్క్ అయింది డిజైన్ చేయటం, ఎందుకంటే అంతా కాపర్ షేడ్లో ఉంది జరీ అంతా. అందుకని ఫ్లవర్ కూడా చూడండి ఇలా ట్యూలిప్ టైప్లో ఏదో ఫ్లవర్ ఉంది, కొంచెం దీని ప్యారలల్గా ఉంటుందని ఈ ఫ్లవర్ ఇచ్చి ఇలా వర్క్ చేసామండి. ఇది వచ్చేప్పటికి మిషన్ వర్కే, హ్యాండ్కి కూడా శారీకే బార్డర్ లేదు, ఇంకా హ్యాండ్కి కూడా ఉండదు కదా, అందుకని ఇది 1200కి అయిపోద్దండి వర్క్. కాస్ట్ అడుగుతున్నారు, అదే చెప్తున్నాను. కొన్ని సైజుని బట్టి కాస్ట్లు మారుతాయి, ఫిక్స్డ్ కాస్ట్ చెప్పలేను. మీకు కావాలంటే మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, ఓకేనా. ఇది వచ్చేటప్పటికి సెమీనేనండి. ఇది వచ్చేటప్పుడు విమలా గారండి, రెగ్యులర్ కస్టమరే. ఇది మళ్ళీ అని తను రెగ్యులర్ కస్టమర్. ఇది సెమీ శారీ. వీళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళ రిలేటివ్స్ అన్ని మెడ్రాస్ నుంచి కూడా నాకు శారీస్ పంపిస్తారు. ఇది మురారీ బుట్ట, నాకు మిషన్ వర్క్ కావాలన్నారు, అందుకని మిషన్ వర్క్ మురారీ బుట్ట చేశాను. చూడండి మీకు డిఫరెంట్గా ఉంటుంది, మీకు యంగ్స్టర్స్కి డిఫరెంట్గా కావాలనుకునే వాళ్ళకి బాగుంటుంది. ఇది వచ్చేటప్పుడు దీంట్లో పీకాక్స్ ఉన్నాయి కదా, అందుకని 2 పీకాక్స్ మ్యాచింగ్ అవ్వాలని యాడ్ చేశాను. ఇంకొకటి ఏంటంటే ఈ మురారి బుట్టిచ్చి కింద బార్డర్ లేకుండా ఇలా కట్ వర్క్ లో వేసాను చూడండి వర్క్. ఇంకొకటి ఏంటంటే శారీలో క్లాత్ అస్సలు తీనండి నేను, ఎందుకంటే అది తీసినప్పుడు శారీ తగ్గుతుంది, ఆ శారీ తగ్గినప్పుడు మళ్ళీ వేరే పీస్ యాడ్ చేయాలి. అందుకని మోస్ట్లీ ఏంటంటే దీన్ని మ్యాచింగ్ గా విడిగా క్లాత్ తీసుకునే చేస్తాను. ఇది ఇప్పుడు నెట్టెడ్ క్లాత్ విడిగా తీసుకొని మురారి బుట్ట యాడ్ చేశాను. అవసరమైతే దీనికి కూడా వర్క్ చేసుకోవచ్చు మనం బడ్జెట్ పెట్టుకుంటే. అదే చెప్తాను, మన బడ్జెట్ని బట్టి మన డిజైనింగ్ ఉంటుంది అని. ఈ శారీకి ఈ కొంచెం కాస్ట్ తక్కువ దానికి తక్కువలో వెళ్ళిపోవచ్చు, ఎక్కువ దానికి ఎక్కువ. మోస్ట్లీ నేను చూపించేయన్ని ప్యూర్ పట్టులే చూపిస్తున్నానండి. ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ప్యూర్ పట్టు క్లాత్కి మనం క్లాతే కాస్ట్ ఎక్కువ ప్యూర్లోకి వెళ్తున్నాం. ఆ క్లాత్ తగ్గట్టు డిజైన్ చేసుకుంటే దాని క్వాలిటీ కానీ దాని రిచ్నెస్ కానీ ఇంకా పెంచుతాం అనమాట. అందుకని పర్టికులర్గా ఇన్ని వీడియోస్ ఇన్ని రకాలుగా మీకు ఇంత కష్టపడి నేను చెప్తున్నానండి. ఉన్న ఈ టైము నాకు చాలా అంటే కొంచెం ఇబ్బందే, 20 మెంబర్స్కి వర్క్ ఇవ్వాలంటే కష్టం కదా. అయినా సరే ఇంతసేపు నేను స్పెండ్ చేస్తున్నానంటే మీ అందరికీ యూజ్ అవుతుందనేనండి. ఇంకొక లంగా జాకెట్ క్రాప్ టాప్ కుట్టాను, చూపిస్తున్నాను. ఒక 1 minute. మనకి పిల్లలకి ఫంక్షన్కి వచ్చేటప్పటికి హాఫ్ శారీ ఫంక్షన్కి శారీ కడతామండి, కంపల్సరీ ఫార్మాలిటీ కాబట్టి కంపల్సరీ శారీ కడతాం. అలా శారీ కట్టిన తర్వాత ఆ శారీ పెండింగ్లో ఉంటుంది, ప్లస్ పాపకు ఫస్ట్ కట్టిన శారీ అని చెప్పి అలా ఉంచేస్తాం. అలా ఉంచేసి పాప శారీ కట్టుకునే వరకు అంత టైం వరకు ఉంచే బదులు అలా కట్టిన శారీని పాపాళ్ళకి ఇలా చేయొచ్చు. చూడండి అలా తను వచ్చేటప్పటికి మా రిలేటివ్స్ పేరు చెప్పాలి వద్దా అని ఆలోచిస్తున్నారు. సరిత అని వాళ్ళ పాపదండి. ఇలా శారీ తన పాప కట్టిన శారీ వచ్చేటప్పటికి ఇలా ఉందక్క అంటే నేను ఇలా తెచ్చుకో, పళ్ళు యూజ్ చేయొచ్చు, లేదంటే పళ్ళు బ్లౌజ్ నువ్వు స్టిచ్ చేయించుకోవచ్చు, శారీలో బ్లౌజ్ ఉంటే బ్లౌజ్ కుడదామన్నాను. అలా వచ్చేటప్పటికి ఈ శారీ మొత్తం లంగాలా చేస్తాను. చూడండి ఇది వచ్చేటప్పటికి క్రాప్ టాప్ చేశాను. క్రాప్ టాపే ఎందుకు చేశానంటే ఆ పాప కూడా అంతేనండి, 15 years పాప. నేను అదే చెప్తున్నాను, లంగా ఓనీలు ఇప్పుడు ఎక్కువ వేసుకోవట్లేదు, కానీ ఫంక్షన్కి మనకు లంగా ఓనీ కావాలి. అందుకని నేను 2 in 1 కింద, ఇప్పుడు ఇది క్రాప్ టాప్ కదా, మనకి లంగా ఓనీ అంటే బ్యాక్ వర్క్ కావాలండి. అందుకని బ్యాక్ ఏం చేశానంటే ఇదిగోండి ఇలా స్కాలప్ ఇచ్చేసి ఇలా బుటీస్ ఇచ్చేసాను. మనకి లంగా ఓనీ వేసుకున్నారనుకోండి, ఇలా ఓనీ వేసుకుంటే ఇటు సైడ్ కనిపిస్తుంది. క్రాప్ టాప్ అనుకోండి ఫుల్ ఫ్రంట్ అంతా కనిపిస్తుంది. అందుకని నెక్ లైన్ వేసేసి, నెక్ లైన్ మనకి 2
అంటే లంగా ఓని వేసుకున్నా క్రాప్ టాప్ వేసుకున్నా మనకి నెక్ లైన్ కంపల్సరీ కనపడుతుంది కాబట్టి నెక్ హైలైట్ చేశాను. మనకు బడ్జెట్ ఉంటే వెనకాల మొత్తం ఫుల్ వేసేసుకోవచ్చు అండి. బడ్జెట్ కొంచెం తక్కువ కావాలనుకున్నప్పుడు ఫ్రంట్ వేసుకొని మిగతాదంతా ఫ్రంట్ బుట్టి సేమ్ అదే బుట్టి బ్యాక్ ఓపెన్ ఇవ్వాలి కంపల్సరీ. మనకు ఓని కింద యూజ్ అవుతుంది, క్రాప్ టాప్ కింద యూజ్ అవుతుంది. అదే చెప్తున్నాను. శారీ అంతా మనం ఇలా ప్లేట్స్ పెట్టేసాం. మనకి పార్టీ వేర్ ఉపయోగపడుతుంది, మన ఫెస్టివల్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి దసరా, సంక్రాంతి లాంటి ఫంక్షన్లకి ఇంట్లో ఆడపిల్ల వచ్చేటప్పటికి మహాలక్ష్మిలా ఉండాలి అనుకుంటాం. ఎందుకంటే పట్టు బట్టల్లోనూ నగల్లోనూ అలా ఉంది. చూడండి పాపది రెడీ అయింది. హెమ్మింగ్ కూడా అవ్వలేదండి ఇదిగోండి. కాకపోతే అదే చెప్తున్నాను, నాకు ఏదైనా సరే ఇది చేశాను వెళ్ళిపోద్ది. నాకు తెలుసు మీ అందరికీ చూపించాలనేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత నేను కష్టపడుతున్నాను. ఇంకొకటి ఏంటంటే సిల్వర్ టిష్యూ, గోల్డ్ టిష్యూ బ్లౌజెస్ ఇప్పుడు రన్నింగ్ ఉన్నాయండి. ఇది వచ్చేటప్పటికి 1800 పడుతుంది క్లాత్. ఇలాంటి వాటికి మల్టీపర్పస్ మనం ఇలా వర్క్ చేసుకోవచ్చు. ఇది మిషన్ వర్కే. ఈ కలర్ కాంబినేషన్ వచ్చేప్పుడు నా కృష్ణవేణి గారని కస్టమర్ చేసి ఇమ్మన్నారండి. లేదు అనుకుంటే అన్ని కలర్స్ యూజ్ చేయొచ్చు. లేదు అనుకుంటే మనకి కాస్ట్లీ శారీస్ ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ యాడ్ అవుతాయండి. ఈ లైట్ కలర్స్ కావాలన్నారు కాబట్టి దీని మీద చేశాను. ఇది వచ్చేటప్పటికి ఇదిగోండి కట్ వర్క్ వస్తుంది. ఇది స్టిచ్చింగ్ అవ్వాలి, ఇప్పుడు అయ్యే వరకు టైం పడుతుంది కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ ఇలా వస్తుందండి. హ్యాండ్స్ వచ్చేటప్పుడు షార్ట్ హ్యాండ్స్ అడిగారు, అందుకని షార్ట్ హ్యాండ్స్ వేశాను. ఇది చూడండి మిషన్ వర్క్లోనే జెరీలో ఇలా పింక్ టచ్ చేసి మళ్ళీ అవుట్లైన్ కలర్ మధ్యలో ఇచ్చామండి. మొత్తం ఇలా స్కాలప్లో వచ్చింది. ఇలా సిల్వర్ బ్లౌజులు నాకు ఆర్డర్ చాలా రన్నింగ్ ఉన్నాయి. అందరూ ఇస్తానండి, కొంచెం టెన్షన్ పడద్దు. కొంచెంగా ఫ్రీ అవుతున్నాను. ఒకటండి నేను ఆర్డర్స్ తీసుకుంటున్నాను, ఇన్స్టాలో తీసుకోవట్లేదని అనట్లేదు, తీసుకునే కొంచెం టైం తీసుకుంటున్నాను. అదొక్కటి మాత్రం కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.